फोटो दी ఎన్సీడీలో కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకి వరంగల్ హాస్పిటల్ ఇస్తే మనం ఫ్రీగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి 3వ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు 3వ శనివారం టీము సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అలాగే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ లో ఉత్పత్తి అవుతున్నటువంటి బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల యొక్క ఆరోగ్యం, ఈ అంశాల మీద ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ లో వచ్చేటటువంటి బయోమెడికల్ వేస్ట్ ఏదైతే అక్కడ సర్జరీలు అయిన తర్వాత కానీ అదేవిధంగా మెడికల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్లడ్ క్లాత్స్ కానీ అలాగే సిరంజులు కానీ గాజు సీసాలు కానీ అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఇటువంటి వాటిని కూడా నిర్వహించడం, వాటి కలెక్షను, అదేవిధంగా వాటిని ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేస్తాం అనే దాని మీద ఈరోజు ఒక అవగాహన కార్యక్రమంతో పాటుగా వాటి నిర్వహణకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను కూడా మనందరం కూడా చర్చించుకోవటం, అదేవిధంగా ఈరోజు ఈ వ్యర్థాలని సేకరించేటటువంటి క్రమంలో పారిశుద్ధ్య కార్మికులకి ఆరోగ్యానికి భద్రత ఉండే విధంగా, ఎందుకంటే మెడికల్ వేస్ట్ లో ఈరోజు అనేకమైనటువంటి వ్యర్థాలు మనకి వస్తూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా బ్లడ్ క్లాత్స్ ఉంటాయి, అలాగే పార్ట్స్ ఉంటాయి, అలాగే సిరంజులు ఉంటాయి, అలాగే ఈరోజు డిస్పోజబుల్ ప్లాస్టిక్ వ్యర్థం ఉంటుంది, అలాగే గాజు సీసాలు, మెడికల్ సీసాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని దేనికి దానికి సెగ్రిగేట్ చేసి ఈరోజు 4 రకాలైనటువంటి రంగుల బిన్స్ లో వాటిని సెపరేట్ చేయటం. ఈరోజు దానికి సంబంధించి పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగుల్లో ఈరోజు పసుపు రంగులో దానికి సంబంధించి ఒక టైప్ ఆఫ్ వ్యర్థాలు, ఈరోజు రక్తంతో కూడినటువంటి గుడ్డలు ఇటువంటివన్నీ కూడా ఈరోజు వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని వేయటంతో పాటుగా, అలాగే రెడ్ కలర్ దానికి సంబంధించి ప్లాస్టిక్ ఇవన్నీ కూడా దాంట్లో వేయటంతో పాటుగా, తెలుపు కలర్, వైట్ కలర్ దాంట్లో సిరంజులు, అదేవిధంగా సిరంజులకు సంబంధించినటువంటి సూదులు ఇటువంటివన్నీ కూడా తెలుపు కలర్లు, అలాగే బ్లూ కలర్ కి సంబంధించి గాజు సీసాలు, గాజు మెటీరియల్ ఏదైతే ఉంటుందో వాటిని ఈరోజు సెపరేట్ చేసే విధంగా కూడా 4 రకాలైనటువంటి బిల్లుని మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి నిర్వహణకి ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ ని కూడా పెట్టి అవన్నీ కూడా రోజు విడిచి రోజు కలెక్ట్ చేసుకుని వాటిని మరలా వేరే ప్రదేశానికి తీసుకెళ్లి వాటిని డిస్పోజ్ చేయడం.
ఈ విధంగా వీటి నిర్వహణకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ప్రతి హాస్పిటల్ కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దీనికి రిజిస్టర్ అయ్యి కంపల్సరీగా వీటిని మేనేజ్ చేసే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయకుండా ఇటువంటి వేస్ట్ ని నార్మల్ ప్రొసీజర్ లో డిస్పోజ్ చేస్తుంటే వారికి మీద ఈరోజు కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆ విధంగా బయోమెడికల్ వేస్ట్ కి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ వాటి నిర్వహణకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అలాగే శానిటరీ వర్కర్స్ ఆరోగ్యాన్ని కూడా కాపాడే విధంగా కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి ఒక సరైనటువంటి నిర్వహణ మనం చేయడం జరుగుతుంది. కనుక ఈరోజు దానిలో భాగంగా 3వ శనివారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం